హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వీడియో గురువారం రోజుది. గురువారం ఎలా గడిచింది షాప్‌లోనా, ఇంట్లోనా ఈ వీడియోలో చూద్దాం. మార్నింగే లెమన్ రైస్ అనేది పిల్లోళ్ళకి బాక్సులకి తినేదానికి రెడీ చేసేస్తున్నాను. ఆఫ్టర్నూన్ వచ్చేసి రసం, పళ్ళెం, అన్నం. అది వీడియో తీసే కాలేదు. మార్నింగ్ మట్టుకే టిఫిన్ రెడీ తిన్నాను. అది షార్ట్ వీడియో లాగా పెడదామని తీసి సరే ఈరోజు గురువారం ఎలా గడిచింది అంటే అనేది ఒక వీడియో పెడదాము అని అప్పుడు సెంటర్లో నాకు జ్ఞాపకం వచ్చి తర్వాత వీడియో చేస్తుంది. ఇదంతాను సండే రోజు బీరువా అంతా క్లీన్ చేసేసి కుర్సాగా అయిపోయిండేటివి బట్టలు ఇంకా ముందుటివి సంవత్సరం యూనిఫారం అన్నీను తీసేసి ఇలా అనాథాశ్రమాలు అనేది ఎప్పుడూ వస్తూ ఉంటారు వారానికి ఒక టైము మేము ఉండే ఏరియాలో. ఇలా ఎంతవరకు నిజమో తెలియదు కానీ వీళ్ళకే ఎప్పుడు బట్టలు ఇస్తాను. ఓకే, మార్నింగ్ 10:30కి అనేది షాప్కి వచ్చేసి ముందు రోజు లాంగ్ ఫ్రాక్ శారీలో అనేది స్టిచ్ వేసింది. ఆ శారీలోది క్లాత్ మిగిలింది, దాన్ని వేలుతర రెడీ చేసేస్తున్నాను. ఆ సెంటర్లో కట్ చేసి జాయింట్ చేసిన తర్వాత ఇలా కుంచిళ్ళు మనం శారీకి కుంచిళ్ళు ఎలా పోసుకుంటామో అలా పోసుకొని సెంటర్లో స్టిచ్ వేసేస్తున్నాను. ఇది ఒక సైడ్ అయినా వేసుకోవచ్చు, లేదా వేసిన తర్వాత ఇలా శారీ తర అయినా కట్టుకోవచ్చు. ఇప్పుడు మోడల్గా కొత్త మోడల్ వస్తూ ఉంది కదా, ఆ టైప్లో. వీడియో ఎవరు తీసేవారు లేరు, నా ఎంతకు నేనే వీడియో తీసుకునేది. చూడండి, ఇది ఉల్టా తర అయిపోయింది. వీడియో అనేది ఉల్టా వచ్చేసింది, ఏమనుకోవద్దండి, సారీ. సరిగ్గా వీడియో అనేది రాలేదు. ఇవంతాను శారీస్. అది అయిపోయిన తర్వాత జోడ్చుకునేస్తున్నాను ఫాల్ కుట్టేదానికి. ఇవంతాను పట్టు శారీస్. అన్ని శారీస్కి అన్ని ఫాల్స్లో జోడ్చుకొని పెట్టుకునేస్తే ఎవరికి ఫస్ట్ వేయాలా ఏం కస్టమర్కి అనేది ఆ రోజు స్టిచ్ వేయాల్సినవి ఆ రోజుకి జోడ్చుకొని పెట్టుకునేస్తానమాట. మైసూర్ సిల్క్ చూడండి, ఇవంతాను సింపుల్గా ఉన్నాయి. నంబర్ అంతా ఇచ్చేసినారు. ఇవన్నీ మైసూర్ సిల్క్ శారీసేనే. ఇదిను మైసూర్ సిల్క్దే. చూడండి, నంబర్ వచ్చింది. ఇలా నంబర్ వచ్చినవంతాను మైసూర్ సిల్క్. ఆ నంబర్ కట్ చేయకండి, అలా ఉంచేయండి. అది చేంజెస్ కూడా చేసుకోవచ్చంట శారీస్ పాతదైనా కూడాను. అందువలన నంబర్స్ అలా పెట్టేయమంటారు. ఓకే, నేను చూడండి ఇక్కడ పాపకి, బుజ్జి పాపకి లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ వేసినాను. ఒకే శారీలోనే వీళ్ళ అక్కకి ఈ పాపకి. వాళ్ళ అక్కకి వచ్చి 8 ఏండ్లు, ఈ పాపకి వచ్చి 4 ఏండ్లు. ఇద్దరికి ఒకే శారీలోనే స్టిచ్ వేసిన, సేమ్ కలర్. ఇది కటింగ్ స్టిచ్చింగు. ఇంకో వీడియోలో నేను అప్లోడ్ చేసినాను లక్ష్మీ జగన్నాథ్ జర్నీ అనే ఛానల్లో. చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అనుకునే వాళ్ళు. ఓకే, ఇది వచ్చేసి కట్ చేసిండేది ఒకే శారీలోనే. ఇది పెద్ద పాపది, చిన్న పాపల మటుకే కటింగ్ అనేది ఉంది. ఈ 4 ఏండ్ల వయసు నుంచి 10 ఏండ్ల పిల్లలకి ఎలా స్టిచ్ వేసుకోవాలా అని. ఇది వచ్చి సాయంకాలం 5 గంటలకి టీ టైం. నేను మార్నింగ్ 10:30కి వెళ్తాను. 10:30కి వెళ్ళి నైట్ నేను 9:30 పండగలు కానీ ఉంటే, లేదా 8:30 9కి ఇంటికి వస్తాను. అందువలన టీ అంతా నేను షాప్లోనే తాగేది. ఇంకా ఈవినింగ్ ఏమన్నా తింటే బాగుంటుంది కదా అని స్నాక్స్ తర ఇలా తెచ్చినారు మా యజమానులు. బజ్జీ బోండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్లో. ఈరోజు ఇది తీసుకొచ్చినారు. ఇంకా చూద్దాం ఎలా ఉందో టేస్ట్. మార్నింగ్ 3 days నుంచి వర్షం బెంగళూరులో అసలు వర్షమే వదలట్లేదు. అందుకే కారంగా బాగుంటుందని ఇది తీసుకొచ్చేసినారు. ఇప్పుడు తిని చూద్దాం. బాగుంటుంది. ఇది ఆల్రెడీ వారానికి ఒక తూరి 2 weeksకి ఒక తూరి తెస్తూ ఉంటారు. బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు తిని చూద్దాం ఈరోజు ఎలా ఉందో. ఒక్కొక్క రోజు డిఫరెంట్గా ఉంటాయి కదా, ఈరోజు ఎలా ఉందో తిన్నాం. వర్షానికి బాగుంటుంది బజ్జీలు కానీ ఇలా కారంగా స్వీట్ కంటే
ఎక్కువ కస్టమర్ వస్తున్నారు. కొంచెం నేను తిని చూసి కస్టమర్ వెళ్ళినాక మళ్ళీ తిన్నాం. పాత కస్టమర్ అయితే పర్వాలేదు, వచ్చినా కూడా తినచ్చు. వీళ్ళు కొత్త వాళ్ళు ఎవరో వస్తున్నారు, తర్వాత తిన్నాము. ఇక్కడ టేబుల్ కాడ పెట్టేస్తున్నాను నేను. ఒకే ఒక పీస్ తిని అర్థము, ఇక్కడ ఉంచేసి తర్వాత తిన్నాం. కొత్త వాళ్ళు వచ్చినారు. బ్లాకీ ఉంది, రాణిస్తున్నారు. చూపిస్తాను బ్లాకీని. ఇది మార్నింగ్ నుంచి నేను ఇంటికి వెళ్ళే వరకు ఇక్కడే ఉంటుంది. మా చిన్న కూతురు పెట్టింది బ్లాకీ నేమ్. ఇది నేను ఐబ్రో షాప్కి అనేది వెళ్ళింటిని 8:30కి. షాప్లో వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు వెళ్ళేసి అలాగే ఇంటికి అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెరుగు కావాలనేసి పెరుగు కోసము షాప్కి అనేది వెళ్తాం. ఇంటికి వెళ్ళే దారిలోనే షాప్. ఇక్కడ చూడండి షాప్. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన థ్యాంక్ యూ.